బాలకోట గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా సరే నేను 99% నా మేనిఫెస్టోని అమలు చేశాను. సో ఇంకా నా మేనిఫెస్టో 100% ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి నన్ను నమ్మి మళ్ళీ ఓటేయండి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చూస్తుంటే నాకు ఎప్పుడు మూడు కనపడతా ఉంటాయి అన్నమాట. ఒకటి, ఇది ఆ, మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్న దేవుడు అది ఎక్కడ అమలు అవ్వలేదు. సో కంపల్సరీ సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి ఒక పక్కన ఉంది. అలాగే ఆ, ఇది స్పెషల్ స్టేటస్ అన్నారు. స్పెషల్ స్టేటస్ ఒకటి అసలు ఎక్కడ దాని గురించి మాట్లాడటం కానీ ఇది లేదు. కంప్లీట్ గా స్పెషల్ స్టేటస్ ని గండి కొట్టేశారు. ఇంకోటి, ఆ, ఇది పెన్షన్ గవర్నమెంట్ వాళ్ళకి ఏదో పీపీసీనో ఆర్పీసీనో ఎఫ్పీసీనో ఏదో ఉంటుంది ఒకటి, అదొకటి, ఈ మూడు చేశారు. అంటే ఇప్పుడు నాకు చూస్తే కనుక ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఒక 30% అసలు కనీసం టచ్ చేయలేదు ఆయన. అలాంటప్పుడు అసలు 99% మేనిఫెస్టో అమలు చేశాను, ఇంకా నన్ను నమ్మి ఓటేయండి, మేనిఫెస్టోనే నాకు బైబిల్, మేనిఫెస్టోనే నాకు ఖురాన్ అని జగన్మోహన్ రెడ్డి ఏ ధైర్యంతో చెప్తున్నాడు. అసలు మనందరం కూడా దాన్ని ప్రశ్నించకుండా మనం కూడా ఆయన 99% మేనిఫెస్టో అమలు చేశాడని మనందరం కూడా ఎండోర్స్ చేస్తా ఉన్నాం, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా. సో దాన్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి మాయలో అందరూ కూడా పడిపోతున్నామా? కార్తీక్ గారు, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు రకాల నినాదాలు చేశారండి 2019 ఎన్నికల్లో. ఒకటేమో పెద్ద ఎత్తున కొన్ని హామీలు ఇచ్చారు ప్రజలకి. రెండేమో నవరత్నాలు అని చెప్పేసి ప్రత్యేకంగా 9 నవరత్నాలు పొందుపరిచి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఆయన అమలు జరిపింది ఈ 9 రకాల నవరత్నాలని. మిగిలిన ఏ హామీని కూడా ఆయన అమలు జరపల. అసలు వాటికి ప్రాధాన్యత కూడా ఇవ్వట్లేదు. ఎక్కడ కూడా ఉపన్యాసాల్లో వాటి మాట కూడా ఉండదు. మీరు ఇప్పుడు అన్నట్టుగా ప్రత్యేక హోదా, 25 మంది ఎంపీలను తీసుకొస్తే నేను ఢిల్లీ మెడల్ ఉంచిన సరే తీసుకొస్తాను అన్నమాట. దాన్ని మర్చిపోయారు. మెడల్ ఉంచడం కాదు కదా, వీళ్ళే మెడల్ ఉంచారు. రెండు, పోలవరం పూర్తి చేస్తానన్నాడు, దాన్ని మర్చిపోయారు. అమరావతి ఇక్కడే ఉంటుందన్నాడు, దాన్ని మర్చిపోయారు. పైగా అమరావతికి ద్రోహం చేసి 3 రాజధానులు అని చెప్పి ఒక వితండవాదం తెచ్చారు. వెనుకబడ్డ ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ విభజన చట్టం ప్రకారంగా మర్చిపోయారు. విశాఖ రైల్వే జోన్ మర్చిపోయారు. ఉద్యోగాల కల్పన మర్చిపోయారు. మద్యపాన నిషేధం దశల వారీగా మద్యపాన నిషేధం. కరెంట్ షాక్ కొట్టే విధంగా మద్యాన్ని మారుస్తాను, 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తాను, దాన్ని మర్చిపోయారు. ఆయన పెట్టుకున్నదల్లా ఏంటంటే ఆయన పెట్టుకున్న అమ్మఒడి, ఆసరా, రైతు భరోసా, ఇలాంటి 9 పథకాలను పెట్టుకొని ఆటో డ్రైవర్ల డబ్బులు, ఫాస్టర్లకు డబ్బులు, చేనేత కార్మికుల డబ్బులు, ఈ మొత్తం సంక్షేమ పథకాలను మొత్తాన్ని నిలిపేసి, అంటే దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ పథకాలను, లేదా కార్పొరేషన్ నిధులను, లేదా సప్లాన్ నిధులను, లేదా కేంద్ర ప్రభుత్వం వస్తున్న నిధులను, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన నిధులు మొత్తాన్ని కూడా అన్నిటిని ఆపేసి కేవలం ఈ నవరత్నాల ద్వారా, బీడీపీ పద్ధతి ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ప్రకారంగా మనిషికి ఎంత అని, మనిషికి 15 రూపాయలు చొప్పున, 20 రూపాయలు చొప్పున, ఏడాదికి 15,000, 16,000, 14,000 వేస్తూ ఇదే నా నవరత్నాలు వచ్చి అది ముందుకు తెచ్చాడు. ఇప్పుడు దాన్నే చెప్తున్నాను. నిజానికి మీరు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీలు మేనిఫెస్టోలో ఇచ్చిన 100% హామీలను తొంగలో దొక్కిన వైఖరి గురించి చెప్పాలి. వాటిని పైన మనం చెప్పగలుగుతున్నారు. ఈయన ఈ 9 నవరత్నాలు ఇచ్చి నేను ఇచ్చానా లేదా, 2,55,000 కోట్ల రూపాయలు నేనే మీకు ఇచ్చాను, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇచ్చిందా, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలా చేశారా, నేను కాబట్టి చేశాను అని దీనినే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను. ఇది ఒక రాజకీయ విద్య. నిజానికి ప్రజలందరూ ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా, బటన్ నొక్కుడు ద్వారా డబ్బులు ఇచ్చారా అని క్వశ్చన్ చేస్తే ఇచ్చారు అనేదే వస్తుంది. ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఈ డబ్బు ఎక్కడిది, దీని మూలాన రాష్ట్రం ఎంత నష్టపోయింది, ఉపాధి అవకాశాలు ఏమైనాయి, మరి ఉద్యోగ అవకాశాలు ఏమైనాయి, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు కదా, ఇచ్చాడా, పరిశ్రమలు ఎన్నింటిని ఎల్లగొట్టాడు, ఎన్ని పరిశ్రమలు పెట్టాడు, ఇవన్నీ కూడా మొట్టమాయం చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాటిని తీసుకెళ్ళాలి ప్రతిపక్ష పార్టీ, వాటిని తీసుకెళ్ళాలి. ఈ 9 నవరత్నాలే ఆయనకి సంబంధించిన మూల ఆధారం. ప్రతిపక్ష పార్టీలు అంటే మిగిలిన అంశాలన్నీ తీసుకెళ్లి రాష్ట్రాన్ని ఎలా కుదేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఎలా నాశనం చేశాడు, అమరావతి లేకపోవటం మూలాన కానీ, పరిశ్రమలు వెళ్ళగొట్టడం ద్వారా కానీ, ఉద్యోగాలు కనీసం ఒక డిఎస్సి కూడా ఇవ్వకపోవటం కానీ, వేలాది మంది బిడ్డలు ఎలా రాష్ట్రం విడిచి వెళ్ళిపోతున్నారు అని చెప్పగలగాలి. వీటిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగితేనే సరైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నేను అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను,
ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాను అన్నది. హౌ, ఎలా, ఎట్లా సాధ్యపడుతుందా అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వివరణ కూడా చెప్పగలగాలి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎంత కుదేలు చేసింది రాష్ట్రాన్ని అనేది. ఒక విధంగా చెప్పాలంటే అసలు రాష్ట్రం తిరిగి నిలబడలేని పరిస్థితిలోకి అంత భీభత్సంగా నాశనం అయింది సార్. ఈ రోజున రాబో కూటమి ప్రభుత్వం కూడా తిరిగి ఇక్కడ ఏదైనా ఒక పథకం అమలు చేయాలన్నా కూడా డబ్బులు లేని పరిస్థితి మీరే చూస్తున్నారు కదా. జీతాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మొన్నటిదాకా ఇప్పుడు కూడా పెన్షన్ల కోసం పెన్షన్ డబ్బులు ఇవ్వటానికి కూడా డబ్బులు లేక కాలయాపన చేస్తున్న పరిస్థితి, అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి. మొన్న 4,000 కోట్ల రూపాయలు తెచ్చుకుంటేనే కదా పెన్షన్లు ఇవ్వగలిగింది. జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కిన పథకాలు కూడా ఎప్పటి వరకు డబ్బులు లేవు, మీకు తెలుసో లేదు. వైఎస్ఆర్ అనే పథకానికి ఇప్పటివరకు డబ్బులు లేవు, ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి దీని యొక్క తారతమ్యాలను ప్రతిపక్ష పార్టీలే చెప్పగలగాలి. జగన్మోహన్ రెడ్డి తనకు నచ్చిన పద్ధతిని చెప్పుకుంటున్నాడు. తను అమలు చేయని వాటిని అసలు వాడు జోలిగా పోవడం. మీరు గమనించండి, మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మనం 4 ఏళ్ళుగా మనం హత్య గురించి మనం మాట్లాడుతుంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ హత్య గురించే మాట్లాడదాం. మొన్న కడప వెళ్ళినప్పుడు మాత్రమే మా చిన్నాయన్ని ఎవరు చంపారో మా చిన్నాయనకి తెలుసు, దేవుడికి తెలుసు, ఈ జిల్లాలో ఉన్న మీ అందరికీ తెలుసు అని చెప్పిస్తున్నాడు. కోటి కత్తి గురించి మనం 4 ఏళ్ళు మాట్లాడినా ఎక్కడ కూడా మాట్లాడలే. అసలు ఆయన పాత్రికేయ సమావేశం పెట్టారు కదా కార్తీక్ గారు. ఎప్పుడు విలేకరుల ముందు రావటం కానీ విలేకరుల ముందు ప్రశ్నలకు సమాధానం చెప్పడం కానీ ఏమీ లేదు కదా. అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూసేవాళ్ళు కదా. మంచి అయినా చెడైనా బూతులైనా అన్ని కూడా ఆయనే సమాధానాలు చెప్పేవాడు కదా. ఏ మంత్రి కూడా బాధ్యత పడేవాడు కదా కాదు కదా. ఎన్ని అరాచకాల మీద మనం ఎంత గోలు చేసినా లేదా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల గురించి మనం మాట్లాడినా ప్రతిదానికి సజ్జలే చెప్పేవాడు తప్ప ముఖ్యమంత్రి ఏనాడు ముందుకు వచ్చేవాడు కాదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయన చేసిన పనుల వరకు చెప్తున్నాడు, దాన్నే సుస్థిరీతని చెప్తున్నాడు. నేను నమ్మకంగా చేశాను, నేను నమ్మకంగా పనిచేశాను, మీ బిడ్డను దీవించనని ఆయన నమ్ముకున్న 9 నవరత్నాలే చెప్తున్నాడు. నిజానికి మీరు అన్నట్టుగా ఏంటంటే దాదాపు ఆయన 100 హామీలు ఇచ్చాడు. ఆ 100 హామీలన్నీ బుట్టదాఖలు చేశాడు. ఈ ప్రజల సొమ్ములు పంచడం మాత్రం అన్ని సంక్షేమ పథకాలను ఆపి అప్పులు చేసి రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఉద్యోగాలు ఉపాధి కల్పన లేకుండా ఈ డీబీటీ పద్ధతి ద్వారా డబ్బులు ఇచ్చి దీన్నే రాజకీయంగా చెప్పుకుంటున్నారు. ఇదే విషయం. దీన్ని ప్రతిపక్ష పార్టీలో ప్రజల్లో తీసుకెళ్ళాలి. మేము మొన్నటిదాకా ప్రజల్లో ఉద్యమాల ద్వారా తీసుకెళ్ళిన మీరు నేను చేసిన పని అదే. ఇప్పుడు ఆ పని ప్రతిపక్ష పార్టీలు చేయగలగాలి. చూద్దాం సార్. ప్రతిపక్ష పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ ని, ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడుతున్నారు. ఆ ట్రాప్ లో పడకుండా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ ని ఎండగట్టి, అలాగే రేపొద్దున వీళ్ళ మేనిఫెస్టోని కానీ వీళ్ళు ఇస్తున్న హామీలను కానీ మేము ఎలా నెరవేర్చగలుగుతున్నాం అని ప్రజలను కన్విన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత మటుకు చేయగలుగుతారో చూద్దాం ఈ 4 రోజుల్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.